అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో బోధనను అందించడంతో పాటు చక్కటి పౌష్టికాహారాన్ని అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించి వాటి బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం కనబడుతోందని, అంగన్వాడీ కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రాజెక్టు పరిధిలోని 5 మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లకు, సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీతో పాటు పూర్వ ప్రాథమిక పాఠశాల చిన్నారులకు ఏకరూప దుస్తులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా సంక్షేమ అధికారిణి శారద, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీలకు శాశ్వత భవనాలు కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాలు నూతన భవనాల మంజూరుకు స్థల సేకరణ విషయంలో సహకరించాలని కోరారు. బిఎల్ఓలుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లపై ఎన్నికల సమయంలో ఓట్ల నమోదు ప్రక్రియలో అదనపు పనిభారం పడుతోందని కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో దుబ్బాక ఐసీడీఎస్ సిడిపిఓ ఎల్లయ్య, సూపర్వైజర్లు చంద్రకళ, స్వరూప, అమ్తుల్, రాజేశ్వరి, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, బ్లాక్ కోఆర్డినేటర్ సాంసాన్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. మరి దుబ్బాక నుంచి ఒక 66 సెంటర్లు, అదేవిధంగా మేదోడి నుంచి 26 సెంటర్లు, అక్బర్పేట నుంచి 36 సెంటర్లు, తోట నుంచి 33 సెంటర్లు, దౌలతాబాద్ నుంచి 46, మొత్తం మన నియోజకవర్గంలో 207 సెంటర్లు ఉన్నాయి. సిద్దిపేటలో అన్ని మండలాలు కలిపి అంటే నియోజకవర్గంలో సంబంధించి ఒక చేగుంట నార్త్ సింగల్ మెదక్ జిల్లాలో వస్తుంది కాబట్టి అది కూడా ఇదే రోజు రామాయపేటలో పెట్టిండ్రు. కంపల్సరీ ప్రతి ఏ ఊళ్ళో అంగన్వాడీ స్కూల్ లేకుండా దాన్ని 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టియమని అది మ్యాండేటరీ పెట్టుకున్నది. అయినా మీరు శాంక్షన్ చేపిస్తలేరు. ఇంకోటమ్మా అంగన్వాడీ టీచర్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని స్కూళ్ళ నీట్గా పెడతలేరు. అలా పిల్లలు చిన్నపిల్లలమ్మా, చిన్నపిల్లలు ఏమైతుంది అలా మీకు ఆయా ఉంటుంది. నలుగురు పిల్లలకు ఒక రూమ్ కూడా మీరు క్లీన్ చేసుకోకపోతే ఎట్లా? ఆ ఫ్యాన్ తిరిగి ఆ దుమ్ము ఫ్యాన్ దాకా అంతా నల్లగా అవుతుందని కిటికీలో మొత్తం డస్ట్ వస్తుంది. అవన్నీ ఫైన్స్ అన్నట్టు పడేస్తుంది, చెత్త చెదాలు పడేస్తున్నారు. అలా పోయే కనీసం ఆ పప్పులో బియ్యమో ఇలా పెడతారు కదా, పిల్లలకు పెట్టేది కూడా ఎంతో పడుతున్నాయి. వాటిని సరిగా డబ్బలో గిబ్బలో ఎన్నడో పెట్టి భద్రంగా కూడా ఉండలేదు. చాలా ఆ పిల్లలకు మరి ఇంకా స్కూల్కి వచ్చిన తర్వాత కొత్త డిసీజ్ స్టార్ట్ అయిపోయి ఇంటి నుంచి వాళ్ళు ఏదో నమ్మి మీ మీద వదిలేసిపోతారు. పేరెంట్స్ పోయినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది. ఇంకా మీరు 10 మంది పిల్లలను టేక్ కేర్ చేయకపోతే ఇంకా మీరు కనీసం ఉన్న చిన్న ఒక ఆ రూమ్ సైజ్ ఎంత ఉంటుంది? 17, 16, 17, 18 సైజ్ ఉంటుంది. ఆ ఒక్క రూమ్ కూడా మీరు క్లీన్ చేసుకొని మంచిగా నీట్గా పెట్టుకోకపోతే ఇట్లా దాన్ని నీట్గా పెట్టుకొని దాని మీద సున్నం వేసుకొని మంచిగా చాలా దుమ్ము లేకుండా పిల్లలకు ఇంకా ఫ్లోరింగ్ కానీ గోడలు కానీ మీరు వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ మంచి ప్లేస్లో పెట్టి మంచి ఐటమ్స్ ఇస్తే వాళ్ళకు ఎనర్జీ వస్తుంది. మరి ఎంత ఖర్చు పెట్టి మరి మీరు కరెక్ట్ ప్రాపర్గా చేయకపోతే ఎక్కడము మీరంతా కూడా సర్పంచ్ కూటమి పక్కన కూటమి మీ భాగం అంగన్వాడీ ఒకసారి తనిఖీ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా చూస్తున్నారు, ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఆదర్శాలు వెళ్తా మనకి ఏమేమి వస్తున్నాయి, ఎక్స్ట్రా పెట్టుకోలేదా, టిఫిన్ పెట్టుకోలేదా, బాలాతో వస్తుంది ఎప్పుడు ఎప్పిస్తున్నారు, గడ్డి ఎప్పుడు ఎప్పిస్తున్నారు. ఇట్లా చూస్తే వాళ్ళకు కూడా అంగన్వాడీ ఏముందంటే ఓహో మా కౌన్సిలర్ మా సెంటర్లో చూస్తున్నది, మా సర్పంచ్ సెంటర్ చూస్తుంది అని చెప్పి వాళ్ళు భయంతో ప్రేమతో నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మొబైల్ ఫోన్ ఇచ్చుడు కూడా మరి ప్రభుత్వం చేయడం కూడా చాలా ఉద్దేశం ఏంటంటే ప్రతి కూడా యాప్ ద్వారా ఏం చేసినా కానీ ఇప్పుడు ఏదో జ్ఞానం అంతా బంద్ అయింది. యాప్ ద్వారా చెప్పాలి. వీడియో యాప్ ఎంతమంది ఆదరయ్యారు యాప్ ద్వారా చెప్పాలి, ఫోటో ఉండాలి, పంపాలి. ఇట్లా గవర్నమెంట్ సోషల్ నెట్వర్క్ వెళ్ళిపోతుంది కనుక దాని తగ్గట్టు మనం తెలుసుకొని మన అంగన్వాడీ బలోపేతం చేస్తే నిజంగా మనం ప్రైవేట్ స్కూల్లో గోలు పెట్టాలి తప్ప ఏం లేదు. వాళ్ళని చెప్తారు కానీ మనం ప్రభుత్వ స్కూళ్ళనే తప్పకుండా అంగన్వాడీ స్కూళ్ళను కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చి అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు మొదటి మన పునాది కట్టేయగానే దేశ భవిష్యత్తు కనుక తప్పకుండా